హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజయ్ ఫార్మ్స్. ఈ వీడియోలో మనం నెహ్రూ జూ పార్క్లోని రెప్టైల్ హౌస్ అయితే చూడబోతున్నాము. ఈ రెప్టైల్ హౌస్ చూడాలి అంటే మనం ఎంట్రీ టికెట్తో పాటు సపరేట్గా రెప్టైల్ హౌస్ టికెట్ అయితే తీసుకోవాలి. ఈ రెప్టైల్ హౌస్లో మనం అన్ని రకాలైన పాములను చాలా దగ్గర నుంచి చూస్తాము. ఓవరాల్గా ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో వీడియోని అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తి చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి కొండ చిలువ. ఈ పాములో విషం ఉండదు, కానీ ఇది చాలా బలమైన పాము. ఈ పాము ఎంత పెద్ద జంతువునైనా సరే మింగగలదు. ఒక్కసారి ఆహారం తింటే సుమారు వారాలు లేదా నెలలు ఆహారం లేకుండా ఉంటుంది. ఇది వన్యప్రాణి రక్షణ చట్టం 1972 షెడ్యూల్ 1లో ఉంది. అంటే దీన్ని వేటాడడం లేదా పట్టుకోవడం చట్టవిరుద్ధం. ఇవైతే జూ పార్క్లో చాలా ఎక్కువ ఉన్నాయి, కుప్పలు కుప్పలుగా పడేసి ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇవైతే లేజీ ఉంటాయి, ఒకసారి తిన్నాయంటే వారాలు నెలలు కూడా మళ్ళీ ఆహారం తీసుకోవు. ఎందుకంటే వీటి మెటబాలిజం అనేది చాలా స్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కామన్ గ్రీన్ ఇగువానా. ఇది చూడ్డానికి మన ఇళ్ళల్లో ఉండే తొండలాగే ఉంది కదా. ఇవి వచ్చేసి పూర్తిగా వెజిటేరియన్స్ అంట. అంటే జస్ట్ ఆకులు, పండ్లు, పూలు ఇవే తింటాయి. ఇవి చిన్న వయసులో పురుగులు తింటాయట, కానీ పెద్ద అయ్యాక మాత్రం అసలు మాంసాహారం తినదట. రెటిక్యులేటెడ్ పైథాన్, ఇది ప్రపంచంలో ఉన్న పాములలో అత్యంత పొడవైనది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది కదా, అదైతే చిన్నది, ముడుచుకొని ఉంది. సాధారణంగా ఈ పాములు 20 నుంచి వెళ్ళి 25 అడుగులు, కొన్ని సందర్భాల్లో అయితే 30 అడుగుల కంటే ఎక్కువ కూడా పెరుగుతాయి. ఈ పాము మనుషులను మింగిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఇది చూస్తున్నారు, ఇది వచ్చేసి పెద్దది. ఇదంతా ఒకటే పాము. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న అంతా ఒకటే పాము. ఈ పాము నీటిలో చాలా వేగంగా ఈదగలదు. సముద్రాలు దాటి దీవుల మధ్య ప్రయాణించిన పాములో ఇది ఒకటి. ఇప్పుడు ఇదంతా ఒకటే పాము. తర్వాత బాల్ పైథాన్, ఇది వచ్చేసి బాల్ పైథాన్ అంటాము. ఇది కూడా ఒక కొండ చిలువ జాతికి సంబంధించిందే. ఈ పాము శత్రువు కనిపిస్తే తన తలను లోపలికి దాచుకొని బంతిలాగా ముడుచుకుంటుంది. అందుకే దీనికి బాల్ పైథాన్ అనే పేరు వచ్చింది. ఈ పాముకు విషం ఉండదు, అదేవిధంగా దూకుడు తక్కువ. అందుకే ప్రపంచవ్యాప్తంగా పెంపుడు పాముగా ఎక్కువ పెంచుతారు. మన రక్తపింజర అయితే వచ్చేసింది. దీనైతే ఇంగ్లీష్లో రసల్ వైపర్ అంటాం. భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన పాములు ఇదొకటి. ఇది భయంకరమైన విషపు పాము. ఇప్పటిదాకా చూసిన అన్ని పాములలో విషం ఉండదు, కానీ ఈ పాములో అయితే విషం ఉంటుంది. భారతదేశంలో జరిగే స్నేక్ బైట్ మరణాలు ఎక్కువ భాగం దీనివల్లే జరుగుతాయి. ఇది విషం వల్ల రక్తం గడ్డగట్టకపోవడం, అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. చాలా కేసులో కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఒక శబ్దం అయితే గజ్జల సప్పుడు లాంటివి చేస్తూ ఉంటుంది దాని కోపం వచ్చినప్పుడు. ఇది వచ్చేసి ఇండియన్ కోబ్రా. సో దీన్ని అయితే మనం నాగుపాము అని అయితే పిలుస్తుంటాం. సాధారణంగా ఈ పాము అయితే అందరికీ తెలిసే ఉంటుంది. మన ఇళ్ళల్లో కానీ మనం చాలామంది కూడా దేవునిలాగా అయితే కొలుసుకొని మొక్కుతూ ఉంటారు. ఈ పాము విషయం ఎట్లుంటుంది అంటే, ఇది ఒకసారి కాటేసిందంటే మనిషి యొక్క నరాలు అనేటివి పనిచేయకుండా డ్యామేజ్ అయిపోతాయి, నరాల వ్యవస్థ అంతా కూడా. భారతదేశంలో చాలామంది అయితే ఈ పాము కాటుకైతే చనిపోతూ ఉన్నారు. ఈ పాముకి స్పెషల్ ఏంటంటే, దీనికైతే పడిగ అనేది ఉంటుంది. సో పడిగ పైన ఇట్లా కాళ్ళలాగా 2 గుర్తులు కూడా ఉంటాయి. సో అది ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా దానికి కళ్ళు ఉన్నట్టయితే శత్రువులకైతే అనిపిస్తూ ఉంటుంది. సో ఇదైతే చాలామంది తెలిసిన పామే. సో ఇలా జూ పార్క్లో అయితే చాలానే ఉన్నాయి నాగపాములు. తర్వాత ఇదైతే వన్ ఆఫ్ ద మోస్ట్ కింగ్స్ అని చెప్పొచ్చు స్నేక్స్లలో, ద కింగ్ కోబ్రా. ఇది ఒక పాముల సామ్రాజ్యానికి రారాజు అని అయితే చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే పొడవైన విషపు పాములలో ఇది ఒకటి. అంటే ఇంతకుముందు చూసినాయని మనము అవి దీనికన్నా పొడుగు ఉంటాయి, అవి 30 అడుగుల దాకా ఉంటాయి. ఇది జస్ట్ 20 అడుగుల వరకే పెరుగుతుంది పొడుగు. కాకపోతే ఇది విషపు పాములలో చాలా పొడవైన పాము ఇదే. దీన్ని స్నేక్ ఈటర్ అనే పేరు ఉంది. ఇతర కోబ్రాలు, వైపర్లు, పైథాన్ పిల్లలను కూడా ఇది తింటుంది. ఆడ కింగ్ కోబ్రా గుడ్ల కోసం గూడు కడుతుంది. పిల్లలు బయటకు వచ్చే వరకు కాపలా కాస్తుంది.
పాములలో ఇది చాలా అరుదైన లక్షణం. దీని యొక్క కాటు విషయం ఒక ఏనుగుని కూడా కూల్చగలదు. సుమారు 1 బైట్ విషయంతో మనము ఒక 20 మంది మనుషులను అయితే చంపేసే శక్తి దీని ఒక్క కాటులో ఉంటుంది. కింగ్ కోబ్రా సహజంగా దాడి స్వభావం అయితే కాదు. ప్రమాదం అనిపించినప్పుడే ఎదురు దాడి చేస్తుంది, లేకపోతే ముందే దారి తప్పించుకుంటుంది. దాడి సమయంలో శరీరంలోని ముందు భాగాన్ని 5 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు లేపుతుంది. సో లేపి శత్రువు కళ్ళలో కళ్ళు పెట్టి అయితే చూస్తుంది. సో విషయాన్ని నియంత్రించి కాటు కూడా వేయగలుగుతుంది. అంటే ఇప్పుడు డ్రై బైట్ అనే ఉంటుంది, అంటే అది అప్పుడు కాటేసినప్పుడు విషం వదలదు. ఎందుకంటే శక్తివంతమైన విషయం దీనిలో ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని ఇది సాధారణంగా అయితే వృధా అనేది చేయదు. అవసరమైనప్పుడు మాత్రమే ఈ విషయాన్ని అయితే వదులుతుంది. ఇది సాధారణ కోబ్రాల కంటే లోతైన గర్జనలా వినిపించే హిస్ శబ్దం. దీన్ని విన్న వెంటనే చాలా జంతువులు వెనక్కి తగ్గుతాయి. అంటే ఇది మిగతా పాములతో పోల్చుకుంటే సౌండ్ అనేది ఎక్కువ చేస్తుంది. ఇది చాలా యాక్టివ్ స్నేక్ అని చెప్పుకోవచ్చు పాములలో. ఇప్పుడు మనకి నెహ్రూ జూ పార్క్లో అయితే ఇవి 2 ఉన్నాయి కోబ్రాస్. ఇదొకటి, ఇంకొకటి పక్క కూడా ఉంటుంది. సో నేను వెళ్ళినప్పుడు అయితే పక్కదైతే జస్ట్ పడుకొని ఉంది. సో ఇదొకటే ఉంది. సో ద కింగ్ ఆఫ్ ద స్నేక్స్ అని చెప్పొచ్చు. ఇది సాధారణంగా మన ఆసియా ఎక్కువ వర్షం పడే చోట్లలో అయితే ఇవి ఉంటాయి. ఇది ఒక్కసారి మనం చూసినామంటే సాధారణంగా ఇది అటాక్ స్వభావంతో ఉండదు. అంటే ఎవరిని పడితే వాళ్ళని ఇట్లా మీదికి వచ్చి కరవది, పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇండియన్ ర్యాట్ స్నేక్ ఇది ఒక రైతులకు మిత్రుడని కూడా అంటుంటారు. సో దీన్ని మనం తెలుగులో అయితే జర్రిపోతు అని పిలుస్తూ ఉంటాం. దీని మీద అయితే చాలా సామెతలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఈ పాము అనేది వేగంగా కదులుతుంది. అదేవిధంగా దీనికి భయం కూడా ఎక్కువ అనుకొని చెప్పచ్చు. జస్ట్ మనం అంటే సరిపోతుంది, అది ఎక్కడికో పారిపోతూ ఉంటుంది. కానీ పొలాలలో ఉన్న ఎలుకల్ని అదేవిధంగా పందికొక్కుల్ని ఇలా ఇది వేటాడైతే చంపుతుంది. సో పొలానికి పంటకు ఎలాంటి నష్టం కాకుండా అయితే ఇది ఒక రైతునికి మిత్రులాగా అయితే ఉంటుంది అన్నట్టు. ఇది ర్యాట్ స్వైపర్. దీనిలో అయితే రక్తం ఉండదు, విషం ఉండదు. సో ఇది కాటేసినా కూడా మనకు అంత ప్రభావం లేదు. కాటేది కూడా జస్ట్ మనల్ని చూస్తే అది పారిపోతూ ఉంటుంది. ఈ చెట్లపైకి అయితే సులభంగా ఎక్కగలదు, నీటిలో కూడా ఈదగలదు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే వీడియో ఎలా అనిపించింది? వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.